వైఎస్ఆర్సీపీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో రామకృష్ణ గారి సారథ్యంలో విశాఖపట్నం నుంచి అనకాపల్లి కాన్స్టిట్యున్సీ నుంచి నన్ను ఎమ్మెల్యేగా, అనకాపల్లి కాన్స్టిట్యున్సీ ఎంపీ అభ్యర్థిగా నారదరావు గారి తనయుడైనటువంటి మన అమర్ని అభ్యర్థిగా నిర్ణయించారు. ఇద్దరం కూడా మరి అనకాపల్లి కాన్స్టిట్యున్సీలో తిరుగుతున్నాం. మరి ముఖ్యంగా యువకులు, స్త్రీలు, వృద్ధులు ఎంతో ఆప్యాయతతో ఈవేళ రాజశేఖర రెడ్డి గారి ప్రోగ్రాంలు ముందుకు తీసుకెళ్లాలన్నా, ఆయన ఆశయాలు నెరవేర్చాలన్నా, ఆనాటి స్వర్ణయుగాన్ని మరి సాధించాలన్నా, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వాలన్నటువంటి ఆతృతతో ఇవాళ ఎప్పుడా 7వ తారీఖు అన్నది ఎదురు చూస్తున్నారు, నీరాజనాలు పడుతున్నారు. ముఖ్యంగా యువకులు ఈవేళ ఆయన జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో చేయడం కుతూహలమైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. ఇవాళ ఎక్కడ చూసినా ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు మా సీఎం అని చెప్పి వాళ్ళు ఎంతో ఉత్సాహంతో ఉన్నారు. వాళ్ళు ఏ వార్డు తిరిగినా, ఏ గ్రామాలు తిరిగినా ఆ ఉత్సాహం ఉంది. ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారు తీసుకుంటే వాళ్ళ భవిష్యత్తు బంగారు బాట అవుతుందన్న ఆలోచనలో ఉన్నారు. ఇవాళ అనకాపల్లి కాన్స్టిట్యున్సీ వరకు వస్తే ఇవాళ 2004 నుంచి 2009 వరకు మాకు స్వర్ణయుగం చెప్పవచ్చు. రామకృష్ణ గారి సారథ్యంలో 750 కోట్ల రూపాయలు అనకాపల్లి కాన్స్టిట్యున్సీకి ఆనాడు ఆయన సాధిస్తే 2009 నుంచి 2014 వరకు నిర్వీర్యం అయిపోయింది. ఇవాళ మున్సిపాలిటీలో ఉన్నటువంటి 18 కోట్లు కూడా ఖర్చు పెట్టలేని స్థితిలో వైపు ఉన్నారు. ఇవాళ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఆయన తీసుకొచ్చారు 30 కోట్లతో. అక్కడ తగరపూడి దగ్గర కానీ, నరసాపూర్ కానీ, గుడార ఆనకట్ట కానీ, ఈ ఆనకట్టలన్నీ కూడా నిర్వీర్యం అయిపోయాయి. ఇక్కడ 2500 ఎకరాలు, అక్కడ 7000 ఎకరాలు, మనం ఒక 80 లక్షల రూపాయలు ఖర్చు పెట్టకుండా గేట్లు వేయకపోవడం వల్ల ఇవాళ ఎండాకాలంలో నీరంతా వృధాగా సముద్రంలో కలిసిపోతుంది తప్ప ఇవాళ రైతాంగానికి కూడా మేలు చేయలేని కార్యక్రమాలు ఉన్నాయి. సృజల స్రవంతి ప్రాజెక్టు ఇవాళ 1500 కోట్ల రూపాయలతో మనం అది శంకుస్థాపన చేసుకున్నాం. ఇవాళ ఆ శంకుస్థాపనకే పరిమితం అయిన తప్ప ఇరిగేషన్ ప్రాజెక్టులను పట్టించుకునే నాదులు లేడు. ఇవాళ ఈ కార్యక్రమాన్ని చేసుకోవాలంటే రామకృష్ణ గారి సారథ్యంలో మళ్ళీ మేమందరూ కూడా గెలిచి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా కూర్చోబెట్టి ప్రాజెక్టులన్నీ కూడా నెరవేరుతాయి. అక్కడ సాగునీరు, ఇక్కడ తాగునీరు, వీళ్ళందరూ కూడా చేసే కార్యక్రమాలు చేస్తున్నారు. ఇవాళ పిల్లలకి చదువుకోవాలనే ఉద్దేశం ఉన్నా ఇవాళ మిడిల్ క్లాస్ కానీ, లోవర్ మిడిల్ క్లాస్ కానీ చేసుకోలేని పరిస్థితుల్లో వాళ్ళందరూ కూడా 500 రూపాయలు ఒక పాపకి, 2 పాపలు అయితే 1000 రూపాయలు ఇచ్చే ఏర్పాట్లు అవుతున్నాయి. పెన్షన్లు 200 నుంచి 700 రూపాయలు చేస్తున్నారు. ఇవాళ ఏ కార్యక్రమాలైనా అక్కడ ఉద్యోగస్తుల నుంచి ఇక్కడ పామర్ వరకు కూడా ఇవాళ ప్రతిదాన్ని కూడా మా మేనిఫెస్టోలో ఒక క్లియర్ ఇండికేషన్ ఇచ్చాం. వీళ్ళందరూ కూడా మేలు చేద్దామని మహిళలకు 20,000 కోట్ల రూపాయలు ఇవాళ రుణాలు మాఫీ చేసి కార్యక్రమాలు పెట్టాం. ఇవాళ రైతాంగానికి 30,000 కోట్ల రూపాయలతో ఒక స్థితి నిరీకరణ చేసుకుని వీళ్ళందరికీ ఏదైతే ఉపయోగపడుతుంది, ఏం చేస్తే బాగుంటుందని ఆలోచన చేసుకుని కార్యక్రమాలు చేస్తాం. ఇవన్నీ కార్యక్రమాలు వెళ్ళిన అన్నికన్నా ముందు అనకాపల్లిలో 4000 మందికి హౌసింగ్ సైట్స్ ఇచ్చాం. ఈ సైట్స్ అన్ని కూడా ఇవ్వలేక అటు కార్యకర్త ససమతం అవుతూ, అటు ప్రజలందరూ కూడా ఎప్పుడు రామకృష్ణ గారి ఆధ్వర్యంలో గవర్నమెంట్ వస్తుందా, ఎప్పుడు అవన్నీ మేము నెరవేర్చుకుంటాం అన్నటువంటి కుతూహలతో వాళ్ళున్నారు. మా తక్షణ కార్యక్రమం మేము గెలిచిన వెంటనే వీళ్ళు చేయాలని కార్యక్రమం పెట్టాం. మరీ ముఖ్యంగా మరి వేళ ఏదైతే మన ప్లేస్లో ఉన్నామో ఇది 70-80 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి గాంధీ మార్కెట్ని ఈవేళ పాలకులు పట్టించుకోకుండా ఈవేళ లక్షలాది మంది ఇక్కడ పాలకులు కానీ, లక్షలాది మంది అక్కడ రైతాంగాన్ని నల్లబెల్ల సమస్య వెంటాడుతుంది. మరి రామకృష్ణ గారు పదవుల్లో ఉన్నంతకాలం మాకు నల్లబెల్ల సమస్య రాదు. ఈవేళ ఆయన దిగిపోయినంటే మాకు ఈ సమస్యను వెన్నాడుతుంది. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కక్ష కడుతున్నారా మా మీద, లేదంటే ప్రభుత్వానికి తెలియకుండా ఉందా అన్నది మాకు అర్థం అవట్లేదు. మరి మొన్నే 3 రోజులు మేము బంద్ చేసుకుని అత్యంత కష్టం మీద మా సోదరులందరూ హైదరాబాద్ వెళ్ళి అందరూ కన్విన్స్ చేసుకుని మాకు ప్రతి సంవత్సరం కూడా ఇదే బాధ అయిపోతుంది. కోట్లాది రూపాయలు వేళ ఇక్కడ ఉపాధి కల్పిస్తున్నాం, టర్నోవర్ చేస్తున్నాం, ట్యాక్సులు కడుతున్నాం. మరి మాకు ప్రతి సంవత్సరం కూడా ప్రతి 3 సంవత్సరాలు కూడా ఇట్లాగే ఇబ్బంది పెడుతున్నారు. దీనికి ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారం మా గవర్నమెంట్లో చేయాలన్న ఆలోచన ఒకవైపు చేస్తున్నాం. వర్గాలకు కానీ, కళాశాలకు కానీ, రైతాలకు కానీ, ఇక్కడ షౌకాలకు కానీ మేలు చేసే ఏర్పాట్లు చేస్తున్నాం. ఈవేళ ఈ వర్త సంఘం ఆధ్వర్యంలో మరి వందలాది మందికి యువకులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాం. లక్షలాది మందికి ఆరోగ్యం చేసి ఏర్పాట్లు చేస్తున్నాం. ఒక ఇంజనీరింగ్ కాలేజీ పెడుతున్నాం. ఇన్ని పెట్టినా కూడా ప్రభుత్వాలు సానుకూలమైన స్పందన లేదు. మేము 6 రోజులు మూసుకోవలసిన దుర్భర స్థితి పాలకులు తీసుకొచ్చారు. అటు కాంగ్రెస్ కానీ, ఇటు తెలుగుదేశం కానీ ఇంతవరకు కూడా నోరు మెదపలేని పరిస్థితుల్లో ఉన్నారు. వీళ్ళందరికీ తగిన గుణపాఠం మనం మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి 2004 జనరల్ ఎలక్షన్లో వస్తుంది. ప్రజలందరూ మాకు పట్టం కడతారు. వీళ్ళ సమస్యలు మేమే తీరుస్తామని చెప్పి మాకెంతో నమ్మకం ఉంది.